Evaluate sin square 82.5 degrees minus sin square 22.5 degree. సో చూడండి, ఇచ్చిన ప్రాబ్లం రాసుకో, దీని విలువ లెక్క కట్టమంటున్నారు. ఇచ్చిన ప్రాబ్లంలో ఇది ఏ అనుకో 82.5 డిగ్రీ, ఇది బి అనుకో. సైన్ స్క్వైర్ ఏ మైనస్ సైన్ స్క్వైర్ బి డైరెక్ట్ ఫార్ములా, అంతే. 2 మార్క్స్ బాగా అడుగుతుంటారు ప్రాబ్లం. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ స్క్వైర్ ఏ మైనస్ సైన్ స్క్వైర్ బి, కాస్ స్క్వైర్ బి మైనస్ కాస్ స్క్వైర్ ఏ. 2 ఫార్ములాస్ ఉన్నాయి. మనం ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేసుకుందాం. సైన్ స్క్వైర్ ఏ మైనస్ సైన్ స్క్వైర్ బి. సైన్ ఆఫ్ ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వైర్ ఏ. సైన్ ఇది సైన్ ఆఫ్ ఏ, ఈ రెండింటిని యాడ్ చేయి. 82.5 ప్లస్ 22.5 ఏమవుతుంది? సైన్ స్క్వైర్ ఏ మైనస్ సైన్ స్క్వైర్ బి. ఇది ఏ, ఇది బి అనుకుంటే సైన్ ఆఫ్ ఏ అంటే 82.5 డిగ్రీస్ ప్లస్ బి అంటే 22.5 డిగ్రీస్. సైన్ ఆఫ్ ఏ అంటే 82.5 డిగ్రీస్ మైనస్ బి అంటే ఈ ఫార్ములా. దీని బదులు సైన్ స్క్వేర్ ఇది ఉంది, ఇది ఈ రూపంలో ఉంది, ఇచ్చిన ప్రాబ్లం ఈ ఫార్ములా రూపంలో. మనం దీని బదులు ఇది రాసుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. 82 ప్లస్ 22 104 హాఫ్ డిగ్రీ ప్లస్ హాఫ్ డిగ్రీ 1 డిగ్రీ అవుతుంది. 104 ప్లస్ 1 డిగ్రీ 105. నెక్స్ట్ 82 మైనస్ 22 అంటే కనుక 60 డిగ్రీస్ వస్తుంది. హాఫ్ డిగ్రీ మైనస్ హాఫ్ డిగ్రీ 0 అవుతుంది. అంటే సైన్ 60. సైన్ 60 డిగ్రీస్ వాల్యూ ఇక్కడ ఇది 105, సైన్ 105 ఏంది కదా. దీన్ని ఏం చేస్తామంటే మనం డైరెక్ట్ వాల్యూ తెలియదు కాబట్టి విలువ తెలిసినటువంటి కోణాల మొత్తంగా కానీ సమ్గా కానీ డిఫరెన్స్గా రాసుకో. 2 యాంగిల్స్ సమ్గా కానీ డిఫరెన్స్గా కానీ. సైన్ ఆఫ్ 60 ప్లస్ 45 ఇది సైన్ 60 డిగ్రీస్ వాల్యూ మనకు తెలుసు √3/2. కానీ తెలిసి అది ముందు రాసుకో. ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఏ బదులు 6 డిగ్రీస్ ఉంది, బి బదులు 40 డిగ్రీస్ 45 డిగ్రీస్ ఉంది. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి √3/2. సైన్ 60 √3/2, కాస్ 45 1/2. ఈ వాల్యూస్ మనకు రావాలి బాగా. నెక్స్ట్ కాస్ 60 1/2, సైన్ 45 1/√2. ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్లో ఉండే వాటిని న్యూమరేటర్లో మల్టిప్లై చేయి, డినామినేటర్లో ఉండే వాటిని డినామినేటర్లో మల్టిప్లై చేయి. √3 into 1 √3/2 √2 ప్లస్ 1 into 1 1/2 ఇవి రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ సులభం. సో లైక్ ఫ్రాక్షన్స్ అని ఎందుకంటామంటే బికాస్ దీస్ 2 డినామినేటర్స్ ఆర్ సేమ్ హియర్. డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. కాబట్టి డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు డినామినేటర్ ఒకసారి రాసుకో, న్యూమరేటర్లో ఏముంటే అది రాయంతే గుర్తుతో సహా. √3 + 1. ఇంకా రెండు ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్లు ఉండేవాటి న్యూమరేటర్లో, డినామినేటర్లు ఉండేవాటి